బాగీకి మనోహరి గురించి నిజాలు తెలిసాయి కానీ, ఆ నిజాలు అమర్‌కైతే చెప్పదండి ఖచ్చితంగా. అసలు వార్డెన్ మేడం అయితే అమర్‌నే తన ఆశ్రమానికి పిలిపిచ్చి, మనోహరి గురించి నిజాలు చెప్పొచ్చు కదా! అప్పుడు అమరే డైరెక్ట్‌గా మనోహర్‌ని ఇంట్లో నుంచి నెట్టేయొచ్చు. మనోహర్‌నయితే జైలుకి కూడా పంపియచ్చనమాట. కానీ ఇక్కడ బాగీకే నిజాలు తెలిసాయనమాట. ఇంక మనోహరి కూడా గబగబా ఆ ఆశ్రమం దగ్గరకొస్తనమాట. ఎలాగైనా వార్డెన్ మేడంతో నిజాలు చెప్పకుండా చేయాలని. అప్పటికే బాగీకి నిజాలు తెలిసిపోతాయనమాట. ఇంక భాగీరథుడు ఇద్దరైతే మనోహర్‌ని తప్పించుకొని కారెక్కేసి ఇంకా గబగబా ఇంటికొస్తారనమాట. అమర్‌కి నిజాలు చెప్పాలని. మనోహరి కూడా కారులో అయితే ఫాస్ట్‌గా ఇంటికొచ్చేస్తనమాట. వీళ్ళందరూ ఇంటికొచ్చేసరికి అమర్ సోఫాలో కూర్చొని ఏదో డైరీ చదువుతూ క్లోజ్ చేసుంటాడనమాట. కోపంగా కూడా కూర్చుంటాడనమాట. అంటే బాగీ నిజాలు చెప్పాలనుకునే లోపు అమర్ ఆ డైరీలో ఏం చదివాడో అమర్ అయితే బయటకు చెప్తే, దాన్ని బట్టి బాగీ అయితే నిజాలు అసలు చెప్పదనమాట. ఆ డైరీలో ఏం రాసిందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుస్తది. ఇంక నెక్స్ట్ ఇక్కడ గుప్తా గారు కూడా మాయాదర్పణంలో బాగీ అరుంధతి ఫోటో చూస్తున్నది చూపిస్తూ ఉంటారు కదా మనకి లాస్ట్ ఎపిసోడ్‌లో. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బాగీ అయితే నిజాలైతే అమర్‌కి చెప్పదనమాట.